సో వన్స్ ఫోర్ట్ నుంచి బయటకు వచ్చాక ఎగ్జిట్లోన బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ ఉంది. ఇది మాధవరాయ స్వామి టెంపుల్. ప్రజెంట్ అయితే దీంట్లో దేవుడు లేడట. ఐ మీన్ తీసేశారు, వేరే ప్లేస్లో మార్చారు, సంథింగ్ అనేది ఉంది ఒక హిస్టరీ. అది ఎందుకనేది నాకు తెలియదు. సో ప్రజెంట్ అయితే ఈ టెంపుల్ రన్నింగ్లో అయితే లేదు. జస్ట్ ఒక ఆర్కిటెక్చర్ చూడడానికి అయితే వస్తున్నారు జనాలు. ఇది టెంపుల్. అండ్ ఆ పక్కనే ఏదో ఉంది, సమ్ మసీద్ టైపు. అండ్ అది ఫోర్ట్. లోపలికి వెళ్ళి ఏముందో, సో లోపలికి వెళ్ళి చూద్దాం. పిల్లలంతా యూట్యూబ్లలో పెడతారు జంపు. సో ఇది చాలా ఓల్డ్ ఆర్కిటెక్చర్ టెంపుల్. సో ఇక్కడైతే గుడిలో అయితే దేవుడు లేడు, ఎందుకంటే అందరూ షూ వేసుకొని చెప్పులతో వచ్చేస్తున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఎంత ఫోటోషూట్ అయితే అవుతుంది. సో లోపలైతే దేవుడు లేడు, దేవుడిని అయితే తీసేశారు, వేరే ప్లేస్కి మార్చేశారు. సో అందుకే ఇంక టెంపుల్ రన్నింగ్లో అయితే లేదు. బట్ ఇది చాలా ఓల్డ్ ఆర్కిటెక్చర్. అప్పట్లో అదే ప్రతి రాజ్యానికి ఒక గుడి ఉండేది కదా, అలాగా ఈ రాజ్యానికి అయితే, ఈ గండికోట రాజ్యానికి బ్యాక్ సైడ్ ఉంది. అంటే రాజ్యం నుంచి ఎంటర్ అయిన తర్వాత ఒక విలేజ్ తర్వాత టెంపుల్, మసీదు అన్నీ. ఇంకా సో ఇప్పుడైతే దేవుడిని తీసేశారు, ఐ మీన్ పట్టుకెళ్ళిపోయారు వేరే దగ్గరికి. సో ఆటోమేటిక్గా గుడి అనేది ఇంకా పాతపడిపోయింది, విజిటర్స్ తగ్గిపోయారు. జస్ట్ ఓన్లీ ఇంకా టూరిస్ట్ అట్రాక్షన్ కోసం ఉంచారు అంతే. సో టెంపుల్ అయిపోయింది, నెక్స్ట్ మసీదు. మసీద్ కూడా టెంపుల్ పక్కనే. సో మీరు అక్కడ టెంపుల్ ఉంది, రైట్ ఇక్కడ మసీద్ ఉంది. దీనికి ఎలాంటి ఎంట్రీ ఫీజులు ఏం లేవు అసలు. ఇక్కడ కంప్లీట్గా ఫ్రీ, దేనికి ఎంట్రీ ఫీజు లేదు. ఒక స్టే, ఫుడ్ మీరు చూసుకోవాలి, రిమైనింగ్ అన్నీ ఫ్రీ అనమాట. అండ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవు, డ్రోన్ కానీ ఫోటోషూట్స్ కానీ అలాంటి రెస్ట్రిక్షన్స్ ఎట్లేవు. సో మసీద్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఎక్కడ చూడు శిల్పులు ఎక్కువ మంది అయిపోయారు, మామూలు శిల్పులు కాదు అసలు. ఎక్కడ చూడు, ఏ బ్లాక్ చూడు శిల్పులే, చెక్కి వదిలేశారు, దేన్ని వదలలేదు. సో ఇక్కడ ఎవరో ఉంటున్నారు, ఐ మీన్ టెంపుల్ చూడండి, టాప్ నుంచి కనిపిస్తుంది టెంపుల్, ఈ ఎడ్జ్లో ది టెంపుల్. అదే సో ఏంటంటే ఫస్ట్ కోట క్రాస్ అయిన తర్వాత ఎగ్జిట్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఆ టెంపుల్, స్ట్రైట్కి వస్తే ఈ మసీదు. అండ్ ఇంకేవో ఉన్నాయి అక్కడ, సమ్ పౌండ్ ఒకటి ఇంకేవో ఉన్నాయి, అవి వెళ్ళి చూడాలి ఇప్పుడు. సో టెంపుల్, మసీదు పక్కన ఇక్కడ ఒకటి ఉంది
బట్ ఇది లాక్ చేసి ఉంది. అండ్ దీని పక్కనే ఇంకో టెంపుల్ ఉందండి. ఇది ఇంకో టెంపుల్, దీని పేరు రంగనాయకుల స్వామి టెంపుల్ అట. వెళ్దాం లోపలికి. రంగనాయకుల స్వామి టెంపుల్. రంగనాయకుల స్వామి టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇది సేమ్ అక్కడ లాంటి టెంపులే, చిన్నది, దాని మీద చిన్నది, కొంచెం కొండ మీద ఉంది అంతే. సో ఇందులో కూడా దేవుడు లేడు. సో ఇది కూడా మూవ్ చేసినట్టు ఉన్నారు అంటే, అందుకే ఇంకా ఇది కూడా క్లోజ్ చేసి నార్మల్గా ఫోటోషూట్లకి పెట్టేశారు. రెండు సేమ్ ఒకేలా ఉన్నాయి. ఈ టెంపుల్ ఆ టెంపుల్ రెండు ఒకేలా ఉన్నాయి. బట్ ఇది కొంచెం చిన్నది, అది కొంచెం పెద్దది. సో వన్స్ మీరు ఈ టెంపుల్ నుంచి బయటకు వచ్చాక, బయట నుంచి చూడండి ద కంప్లీట్ గండికోట. సో అది కోట, గండికోట. ఓకే, ఇది గండికోట. అండ్ ఇది మనం ఫస్ట్ వెళ్ళిన టెంపుల్. నెక్స్ట్ మసీదు. నెక్స్ట్ ఇదొక టెంపుల్ చెప్పారు, రామనాయకుల స్వామి టెంపుల్. అండ్ ఇది వ్యూ పాయింట్. అక్కడ మీరు చూసినట్టయితే కొందరు ఫోటోషూట్లు కూడా చేసుకున్నారు. ఆ రెడ్ డ్రెస్ ఫోటోషూటే. పాపం అక్కడ ఎవడో కష్టపడుతున్నారు ట్రైపాడ్ పట్టుకుని. అండ్ ఇది గండికోట వ్యూ. అండ్ ఇంక అటువైపు ఉంది పెన్నా నది ఇలాగా. అండ్ మార్నింగ్ చూసాము సన్ రైజ్ కది. సో అది మసీద్ కదా, మసీద్ నుంచి దాని ఆపోజిట్లో చూడండి, అది అక్కడ మసీద్ ఎంట్రన్స్. ఇక్కడే దాని ముందే ఇలా మీరు వస్తే ఇక్కడ కోనేరు మీరు చూడొచ్చు. ఇది టాప్ వ్యూ, కోనేరు టాప్ వ్యూ. బట్ బాగుందన్నమాట. చేపలు మాత్రం భలే ఉన్నాయి. మనకి ఇందులో చిన్న చేపలు ఉన్నాయి. సో డెడ్ స్కిన్ అంటారు కదా, అంటే మనం మాల్స్లో 100 రూపీస్ ఇచ్చి పే చేసి చేయించుకుంటాం. అలా ఇక్కడ ఫ్రీగా బాగుంది అనమాట. కొనేరు మాత్రం చుట్టూ రాళ్ళుకొని క్లీన్ వాటర్. ఎగ్జాక్ట్గా మసీద్ ఆపోజిట్లో ఉంది ఎగ్జాక్ట్గా. సో మసీద్కి వచ్చిన రైట్ సైడ్లో మీరు చూడొచ్చు. సో జైలు బయటే నేను ఒక విలేజ్ ఉందని చెప్పాను కదా, అదే అప్పట్లో ఉంది. ఇదే ఆ విలేజ్. మీకు ఏరియల్ వ్యూలో చూపిస్తాను ఈ విలేజ్ని. అండ్ ఇక్కడ చిన్న చార్మినార్ టైప్ అనమాట దీని పేరు. దాని పేరు చార్మినార్ అని పెట్టారు. సో అటు ఇటుగా కొంచెం ఒక స్తంభంతో అలానే ఉంటుంది, సింగిల్ స్తంభం ఇది. సో ఇదే చార్మినార్ పేరు. అది ఒక టవర్ లాంటిది అంతే. సో ఇప్పుడు మనం గండికోట నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. స్లో ఓ అయ్యో